ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? మళ్ళా ఏం మంచిగా ఉంది, ఏం మంచిగా అనిపిస్తలేదు. మాత్రం ఉంది, ఉన్నోడికి పెడతారు, లేని కథకి పెద్దోడు ఏం కాదు రేవంత్ రెడ్డి, చాలా హుషారు, పొట్టోడు బాగా హుషారు. ఆ హుషారుతోనే ఉల్లిగడ్డలన్నీ నిప్పుతాడు, కానీ కొట్టుకపోతాడు, గడపలో కొట్టుకపోతాడు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మందు కూడా తాగుతున్నాం, బాధలకు. ఏం మందు? ఏ మందు? తాగే మందు. 2 నెలల పింఛన్ మునిగినాము, ముండరాండ్లము. విక్రమగా గట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడు ఉత్తుగానే మాట్లాడుతాడు. వాడు అందులో ఇస్తున్నారు, ఏమున్నా ఒరతోడు వీడు కానీ ఇక అందులో ఏటలు అంతా ఉతుత్తలేను. వానికి వినబడుతుంది కదా, చెప్పు. ఏమి ఇచ్చిండు వాడు, ఏమి ఇచ్చిండు, అర్థం ఏం చేసి చెప్పు నాకు. సిద్ధరాములు మా సంత అన్నాడి సొంత అన్న అయితే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమే? కాంగ్రెస్ పార్టీ మా అన్నది. యూత్ మొత్తం యుద్ధాల కోసమే అది చేసిర్రు, కాకపోతే వాళ్ళకే దెబ్బ తీసుకొచ్చిండు. ఇప్పటికైతే బాగానే ఉంది. మరి రేపేం చేస్తాడో కానీ ఇప్పుడు ఇది వరకు రైతు భరోసా ఇస్తాను, ఇది వరకు ఇవ్వలేదు. పంట రైతు బంధు పడతలేదు, ఏది సరిగా పడతలేదు. అన్ని పథకాలు మంచిగా ఉన్నాయా? ఏం పథకాలు ఏమి ఇస్తుండు? రైతు బంధు బీజ్ బంధు కొన మా జీతాలు కూడా తిరుగుతాడు. ఏది ఎవరో జీతాలు? మాయి ముసలి జీతాలా జీవితాలా? జీవితాలు కూడా తీస్తాడు. ఇక రైతు బంధు లేకపోతే ఇంకేమున్నది? ఒకటి 2 ఇస్తాడు, ఆ 2 వీక్లీ 1 వీక్. ఇప్పుడు ఫ్రీ బస్ మంచిగానే ఉందా? మళ్ళా ఇక ఫ్రీ బస్ అంటే కొడుకు సత్తురు ఆడోళ్ళకు బస్సు పెట్టిండు, మోగలు కింద పెట్టిండు. పిరి బస్సు ఎందుకు పెట్టిండు? ఆయన ఇంట్లో పీనిగలే పెట్టిండు పిరి బస్సు. ఇక ఏడు దాకా పోతామంటే ఇక గీడి దగ్గర పోతుంటది, పోతుంది. అది బొంబాయి దాకా పోతే తెలియదు, మహారాష్ట్ర దాకా పోతే తెలియదు. పిరి బస్సు పెడితే మాకు కడుపులోకి వస్తుందా? బస్సు అని పెట్టిండు, ఆడోళ్ళకు పెట్టిండు, ఆడలో పెట్టిండు, బుద్ధిగా చంపుకుంటారు. సీటు దొరుకుతుంది, మళ్ళా ఆడు సీటు మీద కూర్చుని లేకపోతుంది ఆడోళ్ళు. మేమేం పాపం మేలేదా ఓటు ఆడోళ్ళు వేస్తే వచ్చిండ్రా. కాకా నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? మళ్ళా ఏం మంచిగా ఉంది, ఏం మంచిగా అనిపిస్తలేదు. ఏం ప్రాబ్లం అయింది నీకు? ఏం ప్రాబ్లం? వాగ్దానం ఇచ్చింది ఏది చేస్తలేడు. 6 గ్యారెంటీలు ఎంతవరకు వస్తాయి మీకు? 6 నెలల లోపలి చేస్తాడు, చేస్తలేడు. ఇప్పుడు ఫ్రీ బస్ మంచిగానే ఉందా? మళ్ళా ఇక ఫ్రీ బస్ అంటే కొడుకు సత్తురు ఆడోళ్ళు, మొగోళ్ళకేమో పైసలే, ఆడోళ్ళు ఫిరే, మొగోళ్ళకి సీటు. మంచిగా ఉందా? మరి మంచిగా లేదా పథకం? ఇక నడిస్తే నడుతుంది, ఇక తర్వాత తెలుస్తుంది. ఫ్రీ కరెంట్ వస్తుందా? గ్యాస్ 500కి ఇస్తురా? మళ్ళా ఇస్తారు. ఇంతకుముందు నా కేసీఆర్, ఇప్పుడు నేనే చూసుకుంటే ఓళ్ళు మంచిగా ఉన్నారు. నీకు ఓళ్ళు మంచిగా అనిపిస్తుంది? ఈయననే మంచిగా అనిపిస్తున్నాడు, కానీ మాత్రము చేతిలో అర్థం లేకనే ఎట్లనో జర వెనక ముందు అవుతున్నాడు అన్నట్టు. అర్థం అంటే అదే డబ్బు లేక ఇంకా ముందు అవుతుంది అంటావు. ఓకే కాకా, రైట్. కాకా నమస్తేనే. నమస్తే. నమస్తే. నీకొక నమస్తేనే. నమస్తే. ఎట్లున్నా? మంచిగా ఉన్నావా? మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉన్నదా? ఎట్లా అన్ని పథకాలు మంచిగా ఉన్నాయా? ఏం పథకాలు ఏమి ఇస్తుండు? అన్ని పని చేసి అంటే పాస్ అంటావు, పేలే అంటావు? పనులు చేసుట్లా ఈ సంవత్సరంలో ఏం పనులు అన్ని పేలే, అన్ని పేలే, మొత్తం పేలే అంటావా? మీకు పింఛన్లు కరెక్ట్ వస్తున్నాయి? వస్తలేవా మరి? వస్తుంది పింఛన్, ఈ నెలకు వస్తుంది. ఈ నెలకు వచ్చిందా? ఇంత ముందు వచ్చిందా? రాలేదా మరి? వచ్చింది. వచ్చిందా? బరాబరే ఉందా? అంతా కరెక్టే ఉందా మరి? పింఛన్ కరెక్టే ఉన్నది. మొత్తం రైతులకు రైతు బంధువులు కానీ అవి ఎట్లున్నాయి? లేవు, రైతు బంధు లేదు. రైతు బంధు లేదు. పింఛన్ పెంచుతా అన్నాడు, పెంచితే మంచిగా అంటావు మరి? పెంచకనే పింఛన్ పెంచకనే. ఇప్పుడు ఈ ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఉన్నది కదా, మంచిగా ఉందా అది? అసలు అది గమ్మత్తున్నది. కాకా నమస్తేనే. నమస్తే. మంచిగా ఉన్నావా? అసలు ఇప్పుడు కాంగ్రెస్ ఏడాది పాలన ఎట్లున్నది? అసలు ఉంది. ఏమైంది? ఏమి ఇచ్చిండు వాడు? ఆగదా ఏమి ఇచ్చిండు? వాళ్ళకి 20 ఇస్తున్నాడు, ఇచ్చిండా? ఇచ్చిండా? ఇయ్యలేదు. ఆగో 4,000 పెంచుతున్నాడు. కాంగ్రెస్ పేరు వచ్చినాడు, అవే పెంచుతుంటాడు, వేయిస్తుండు. ఒకటి 20 1 లక్ష, 1 తులం బంగారము, ₹1,00,000 ఇస్తున్నాడు ఆడలకు లగ్గానికి. ఇచ్చిండా? కొత్త సంవత్సరాలు ఇస్తా అంటుండు. ఎప్పుడు? కొత్త సంవత్సరం ఇప్పుడు బతుకమ్మ సీరియల్ పండుగ అయిపోయినాక ఇస్తామన్నారు, ఇప్పుడు ఇస్తారంటావా మరి? మనిషికి 500 రూపాయలు ఇస్తున్నాడే. మనిషికి ఇచ్చిండు ఆవిడ, ఇచ్చిండా? ఇచ్చిండా 500? ఇయ్యలే. ఇచ్చిండా? ఇయ్యలే.
నువ్వు ఇస్తావా మరి నువ్వు ఇస్తావా నేను ఏమంటా నువ్వు నేను ఇవ్వాలంట వానికి నువ్వు మాట చెప్పు వానికి వినబడుతుంది కదా చెప్పు ఏమి ఇచ్చిండు వాడు ఏమి ఇచ్చిండు ఆగదాం ఏమి చేసి చెప్పు నాకు మా ఇప్పుడు పాస్ అంటావు పేలు అంటావు రేవంత్ రెడ్డి పేలు రైతు బంధు రైతు బంధు ఇస్తాను రైతు బంధు ఇచ్చిండా రైతు బంధు రాలే రాలే వచ్చిందా రాలే పిల్లగాడు చచ్చిపోతే కొడుకు మూడు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిండు వీడు ఇచ్చిండా రైతు బీమా ఇచ్చిండా రాలేదు అస్తలేదు వచ్చిందా పిల్లగాడు ఊడితే 13 12,000 రూపాయలు వచ్చినాయి పిల్ల ఊడితే 13,000 వచ్చినాయి కేసీఆర్ కిట్టు ఇట్లా వచ్చినాయి ఏమొచ్చినాయి అస్తలేవా వచ్చినాయా చూపడు వాళ్ళు ఏమన్నా వాళ్ళు కాదు ఇంటికి ఏమి ఇచ్చిండు చెప్పు నాకు పిల్లల చదువులు ఎట్లున్నాయి మరి నీ మొత్తం అందరూ కొలవుతున్నాయా కొలవుతున్నాయి అందరికి అందరు కొలవుతున్నాయా ఓల కథలు ఓ నా విషయం అందుకే కానీ అంతే కానీ ఏం లేదు కాంగ్రెస్ వచ్చి దగ్గర ఏడాది అవుతుంది మరి ఎట్లున్నది పథకాలన్నీ ఎట్లున్నాయి మీకు మంచిగా ఉందా ఎట్లా మాకైతే పథకాలు ఏం కరెక్ట్ లేవు సార్ పథకాలు కరెక్ట్ లేవు ఎట్లా పోయిందంటో మిస్టేక్ ఎండ్లో పోయింది రేవంత్ రెడ్డి నేను సైడ్ కొట్టాలనుకున్నాడు కేసీఆర్ కు సైడ్ కొట్టిండు పర్వాలేదు ఆయనకు తొవ్వ చూపించిండు ఆ తొవ్వ పట్టుకొని నువ్వు వచ్చినావు వచ్చిన దానికి ఆయనకన్నా ఇంకా నువ్వు కుడి చూపిస్తే సంతోషం ఉంటుండే మంచిగా చేయాలా కానీ నువ్వు కుడి చూపిస్తలేవు ఫామ్ హౌస్ ఉంటావు ఫామ్ హౌస్ గుల దింగినావు మళ్ళా ఆడ ఏది మన మూసీ నది అవి గుల దింగినావు జమానాల నుంచి ఉన్నాయి ఇయ్యాలని లేదు అది మూసీ నది ఎప్పటి నుంచో ఉన్నది పురాణ పూల్ కాడికి వెళ్ళి అప్పటి నుంచి ఉన్నది తాతల ముత్తాతల నుంచి ఇలా నువ్వే చేస్తావని కాదు రేపు కూడా నువ్వు నిలబడతావని కాదు ఇప్పటికి ఎంతమంది ముఖ్యమంత్రులు పోయారు ఇంకెంతమంది పోతావు ఈయన ఉండేది 2 నెలలు కూలగొట్టుడు తప్ప అంటావు చాలా తప్పది కూలగొట్టుడు మాత్రం చాలా తప్పు కాకపోతే దానికి ఏం చేసేది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు కేసీఆర్ కట్టిందే కదా ఒక వరుస కేసీఆర్ కట్టింది అది గులగొట్ట ఆడ గులగొడితే వీడిస్తేవి నువ్వు కట్టింది అయితే ఇయ్యలే కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అడిగి ఎర్రకోట దగ్గర మళ్ళీ ఏమో చేస్తుండట మళ్ళీ అది ఎందుకు గులగొడతాడట ఫస్ట్ నీ అన్నగారిని ఎందుకు గులగొట్టుకొని అన్ని గులగొట్టుకుంటూ వస్తున్నావు కావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మాది జాగాలే అనేది ఉన్నది అలా జాగది కాబోదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 2 నెలలు నిలబడు రేవంత్ రెడ్డి కూడా బెస్టే ఈ 2 నెలలు అన్నగాంధ అంటే నువ్వు ఇవ్వలేదు అన్నగాడు అంటే తిరుపతి రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఏం పేరు వాళ్ళ అన్న కొట్టుకునే ఫస్ట్ ఫస్ట్ నాది గుల కొట్టుకున్నాక ఇంకొని గుల కొడతాను హుషారుతో కూడా తెంగాడు ఎడ్డోడు ఏం కాదు రేవంత్ రెడ్డి చాలా హుషారు పొట్టోడు బాగా హుషారు ఆ హుషారుతోనే ఉల్లిగడ్డలన్నీ నిప్పుతాడు కానీ కొట్టుకపోతాడు గడపలో కొట్టుకపోతాడు కొత్త కథన అయితే మళ్ళీ పాత ప్రభుత్వం ఉంటాడు మళ్ళీ కేసీఆర్ వేస్తాడు మళ్ళీ ఇవన్నీ ఇయ్యకమానడు మళ్ళీ అందరం మీద తీసుకోకమానం 5 ఏళ్ళు అయితే ఉండాలి కదా 5 ఏళ్ళ దాకా గ్యారంటీ కాదు ఎవడు 5 ఏళ్ళు చేసినాడు ఎవడు ఉన్నాడు పోలేదా నందేల భాస్కర్ పోలేదా ఒక రోజు చేసి మన వాళ్ళు జల్దీ రాదు నాకు ఆయన పేరు సరే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉండాలి 5 ఏళ్ళు ఉంటది ఉన్నా ఆయనతో కాదు ఇంకా వేరే క్యాండిడేట్ ఓలత్తారంటావు మరి మారితే ఇక మారితే వాళ్ళు గడపడి వస్తుండొచ్చు వాడి మీద ఇప్పుడు మన గౌడ్స్ వాళ్ళు ఉన్నారు అమెరికా నుంచి వచ్చి ఇన్నే ఉన్నాడు చూడు ఆయన పేరు ఏముంటది జల్దీ నాకు రాకపోయా ఉత్తమ్ కుమార్ ఇట్లా ఉత్తమ్ కుమార్ వస్తే ఉత్తమ్ కుమార్ మీదనే జర ఆధారపడి ఉన్నది ఉత్తమ్ కుమార్ కాకపోతే ఇంకో ఆయన పేరు నరసింహారెడ్డి ఏదో పేరు ఉంటుంది చూడు బట్టతల అగో ఆయన వాళ్ళిద్దరితో వాళ్ళని ఒకరు సెలెక్ట్ అవుతారు ఈ రేవంత్ రెడ్డి అయితే ఉన్నాడు కాకా నమస్తే 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 నీకు నమస్తే నమస్తే మంచిగా ఉన్నావా మంచిగా ఒకటి సలవాట మంద అవుతావా నేను మందు బిందు ఆయన 75 ఏళ్ళు ఉన్నా ఇప్పుడు మరి మందు బంద్ చేసిన తాగుతున్నావు తాగుతా ఎంత తాగుతావు రోజు ఒక నైట్ 90 రోజు పక్క 90 పక్క 90 నిద్ర పట్టదా 90 తాగకపోతే పట్టదు సరే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది నీకు నాకేం మంచిగా అనిపిస్తుంది ఎందుకు ఏమైంది ఏం చేస్తాడు రైతు బంధు లేదు బీజ్ బంధు లేదు కొన మా జీతాలు కూడా దిగుతాడు ఏది ఎవరి జీతాలు మాయి ముసలి జీతాలా జీవితాలా ఆ జీవితాలు కూడా తీస్తాడు ఇక రైతు బంధు లేకపోతే ఇంకేమున్నది ఇక మాకు వచ్చు ఇంత జీతాలు వచ్చు 2,000 అవి కూడా బంద్ చేసాడంటే జీతాలు అంటే పెన్షన్లు అంటున్నావా పెన్షన్లు మావి అర్థం కాకపోయినా అవి కూడా వస్తలేవంట అవి కూడా ఇక ఏమో ఇప్పుడైతే ఇస్తుండ్రు ఇచ్చేది నమ్మకం లేదనుకుంటాం ఎందుకు గట్లెందుకు డౌట్ వస్తుంది మరి ఇక డౌట్ అంటే ఆయన 2,000 వాటి 2,000 ఇస్తున్నాడు 4,000 కావాలి నీకు కావాలి అన్నాడు కదా మరి మాట కోసం మరి గెలిచిండు లేకపోతే ఎట్లా 6 గ్యారెంటీలు చూసే గెలిపించినావా అంతే మరి పిరి బస్ ఎట్లున్నది పిరి బస్ అంటే ఆడలోకి పెట్టిండు మొగోళ్ళకు లేదు మొగోళ్ళకి ఏం కావాలంట పిరి మందు కావాలంట మరి మందు
మాకు ఓ సగం టికెట్ అన్నా ఇంత చేయనుండి మేమేం పాపం మేయలేదా ఓటు అడవులు వేస్తే వచ్చిండ్రా అందు గురించి మాకు ఇబ్బంది. ఓటేయలేనా నాకు కూడా టికెట్ ఎట్లా పెడితే మంచిగా అంటున్నావు. నాకు కాదా మరి అంతే కాకా చెప్పే నీకు ఎట్లా అనిపిస్తుంది అసలు కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది ఈ ఏడాది? మనకైతే అదే మంచిగా ఉంది. ఏది కాంగ్రెస్ మంచిగా ఉంది. కాంగ్రెస్ మంచిగానే ఉందా? ఎట్లా 6 గ్యారెంటీలు ఎట్లా అనిపిస్తున్నాయి నీకు? ఏం కథ? అదే మంచిగా ఉంది. అదేం చేసిండు, ముసలిళ్ళకి పింఛన్లు ఇచ్చిండు. మంచిగానే ఉందా అంటే ఎక్కడికి వెళ్ళి? కాకా నమస్తేనే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా కాంగ్రెస్ ఏడాది పాలన మస్తు అంటే మస్తు ఉన్నది. మంచిగా ఉంది అంటున్నా, మంచిగా లేదంటున్నా? వానంతా పూర్తిగా దేశంలో పోలేడు. ఎందుకు? ఏమైంది? వదిలేడు. ఎందుకు? ఆడిచ్చిన గ్యారెంటీ మంచిగా లేవా పిరి బస్సు? పిరి బస్ అయితే ఆడలేకున్నది. ఎక్కడ ఢిల్లీ దాకా పోయి అసలు తెలంగాణ మొత్తం తిరిగి రావచ్చు. దాని వాళ్ళు ఆటకంటే మొగల్లో కాదే లేదు ఎంత దూరం మరి కరెంట్ ఎట్లా వస్తుంది? కరెంట్ మాత్రం ఇప్పుడు అయితే కరెంట్ ఉన్నది. కరెంట్ మొత్తానికి ఏడాదిలో పనులు చేసుట్లా రేవంత్ రెడ్డి పాస్ అంట ఏం లేదు. పాస్ చేసింది ఏం లేదు. మళ్ళీ ఒక ఆడోళ్ళకి ఒకటి మేలు చేసింది కానీ అది చేసింది ఏం లేదు. ఇక్కడ మొగలకి ఏం చేసేది అంటావు మరి? ఇప్పుడు రైతు బంధు ఇస్తాడు, అది లేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, అది వీగింది. ఇప్పుడు ఆడపిల్లలు ప్రెగ్నెంట్ కాగానే గవర్నమెంటే మొత్తం చూసుకుంటారు, అది వీకే. కేసీఆర్ గిట్టి వీకే. వాడి చేసేది వాడు చేసింది. తులం బంగారం ఇస్తా అంటాడు. బంగారం ఇస్తానే తులం బంగారం వీకే. కొత్త సంవత్సరాలు ఇస్తాడు. వాడు ఇయ్యడు. ఇది అది కాదు. బతుకమ్మ సీరియల్ కూడా వెనక ముందు ఇస్తామంటారు కదా. ఆడు 2 ఇస్తేనే, ఒకటి ఇస్తేనే 2 ఇస్తాడు. ఆ 2 వీకినాయి, ఒకటి వీకి. కాదు మంచి సీరియల్ ఆర్డర్ పెట్టిరట, అత్తయ్యట. మరి నమ్మకం లేదా? లేదు లేదు. వాడు ఉండేది లేదు. ఆవిడనే ఉండదు. 5 ఏళ్ళు ఉంటాడు కదా. మారుతాడ సీఎం కూడా మారుతాడ. సీఎం మారుతాడు పక్కా. వస్తారు మరి పోతే మళ్ళీ వీళ్ళు వేస్తారు. టీఆర్ఎస్ వేస్తారు. టీఆర్ఎస్ కాదే కాంగ్రెస్ లో ఇట్లా సీఎం అందులో కాంగ్రెస్ భక్తి విక్రమగా అట్లే ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడు ఉత్తుగానే మాట్లాడుతాడు. వాడు అందులో వేస్తున్నారు. ఏమున్నా వరతోడు వీడు కానీ ఇక అందులో ఏటలు అంతా ఉతుత్తలేను. పిరి బస్ ఎట్లుంది? పిరి బాసు ఇప్పుడు దళిత కానీ పోతున్నారు. మా ఆడోళ్ళు ఐసి ఆడోళ్ళు ఇప్పుడు గజలు పోయేది తెలియదు, వాళ్ళు వరంగల్ పోయేది తెలియదు, పెగ్నపూర్ తెలియదు, సిద్దిపేట పోయేది తెలియదు. వాళ్ళ పొద్దుకి ఇంటికి వస్తారు. యాడికి వరకు ఏంటంటే పోయిన పని నాకు కావద్దా, పోయిన ఇప్పుడు అయింది ఇప్పుడు వచ్చింది అంటారు. సార్ లేడు, ఇప్పుడు వీళ్ళు లేడు, వాళ్ళు లేడు అంటారు. వస్తారు పొద్దుగినాక వస్తారు. ఎందుకు ఉపాయం అది? ఆడోళ్ళకి ఉపాయం చెప్పు. వాడికి ఇక వ్యతిరేకం చేయద్దు. ఆడోళ్ళు ఏం చేస్తాం? మేము పోయినాం, పోవాలా పోయినాము, లేకుంటే మెదక్ పోయినాము, ఇటు తూపులకు పోయినాము, ఆడుకోనే వీడుకోనేమో చెప్తారు. మరి ఇప్పుడు పోదు తిరగకమంటే ఏమంటారు? తిరగమంటే అంటే ఇక పిరి బాస్ ఉండే నువ్వెందుకు పోతావు, మేమే పోతాం. మరి అండి పెడతారా భువన? అండి పెడతారా? భువన వస్తురు 8 గంటలకు వస్తురు అంటారు. మేము సగం చేయాలి, వాళ్ళు సగం చేయాలి. వంట చేస్తున్నావు చేసుకోవాలి. మరి ఏం చేద్దాం? అంటే పిరి బస్ వచ్చినాక అంతకు ముందు కూడా పిరి బస్ వచ్చినాకనే అంతకు ముందు రోడ్ ఎక్కిరు ఆడోళ్ళు. బస్ ఎక్కిరా ఒక్కొక్క కాలు పెడితే సందుంటలేదు ఆ బస్సులో. ఇప్పుడు నువ్వు బస్ వస్తే చూడు, మొగోళ్ళు ఉంటారా మరి బస్సులలో? ఎక్కువ మొగలు ఎక్కువ లేరు, ఎక్కువ తక్కువ. సీటు దొరుకుతుంది. మన సీటు మీద లేవబడుతుంది ఆడోళ్ళు. ఎందుకు దొరుకుతలేవు? ఏడా ఆడవాళ్ళకు పిరి చేసిండు, మగవాళ్ళకేమో టికెట్, ఆడవాళ్ళకేమో పిరి. మొత్తం సందే ఉండలేదు కదా నీకు? నిలబడ కూడా వస్తలేదు. ఇంతమంది ఏడా సందే లేదు. మరి ఎట్లా అంటావు? దీని పరిష్కారం ఎట్లా? మొగోళ్ళకి మనం చేయాలంటావు, న్యాయం ఎట్లా చేయాలంటావు? మరి న్యాయం చేయాలి. మరి చేస్తాడు. మొగోళ్ళకి కూడా పిరి బస్సు పెట్టాలంటావు? పిరి మందు పథకం కావాలా? ఏం కావాలి నీకు? పెట్టాలి, పిరి పెట్టాలి, మొగలు కూడా పెట్టాలి. పిరి బస్సు పెట్టాలంట? పెట్టాలి. నువ్వు ఎటు పోతావు పిరి పెడతావు? మరి ఎటు పోతాము? అరే రంపెడ పోతుండొచ్చు, అరే పోతుండొచ్చు, కామరెడ్డి పోతుండొచ్చు. పని పడితే ఎటైనా పోతాము. మళ్ళీ పోతే 10 రూపాయలు తగ్గియండి. ఎట్లా అంటావు? 10 రూపాయలు తగ్గియండి అందరికా లేకపోతే? అందరికి. ఆడలకు మొగలకు 10 రూపాయలు తగ్గియండి. రాంపడ 30 రూపాయలు 20 రూపాయలు చేయండి అందరికి. అందరికి ఆడు కూడా గవర్నమెంట్ కూడా తుట్టిపోదు. 30 రూపాయలు కదా, 20 రూపాయలు చేయండి. ఎట్లా 30-20 ధరలు తగ్గించి ఫ్రీ చేయాలంటావు? చేసేయాలి అట్లా. కాకా నమస్తేనే.
నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. ఏడాది అవుతుంది. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు పాలన? మంచిగానే ఉందా? మంచిగా ఏమీ అనిపిస్తలేదు. ఆడోళ్ళకి మాత్రం మంచిగా పెట్టించండి బస్సులు. బస్సులు రేటు దించి అందరికి ఒక్క తీరుగా పెట్టిగా మంచిగా ఉండు పెట్టలే. ఆడోళ్ళను ఎక్కిస్తుండు, మగవాళ్ళకు పెంచిండు. పంట రైతు బంధు పడతలేదు, ఏది సరిగా పడతలేదు, అట్ల పైసలు సరిగా వస్తలేవు. ఐకేబుల్ చాలా లేదా? ఇంకా ఐకేబుల్ చాలా అయినాయి. ఎంతకంత యోనికి మర్రవాడు కూడా డబుల్. మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరంలో పనులు చేసి ఇట్లా పాస్ అంటావా ఫెయిల్ అంటావా? ఈ సంవత్సరం వాళ్ళు ఫెయిలే అంటావు. మరి పాస్ అవుతారా అంటావు ఇంకో 4 ఏళ్ళలో? ఇంకా 4 ఏళ్ళకి మన అదృష్టం. ఇక మన అదృష్టం ఉంటే పనులు జరుగుతాయి అంట. పనులు జరుగుతాయి, అదృష్టం ఉంటే పనులు జరుగుతాయి, లేకపోతే ఇక గింతే అనుకోవాలి. ఇక ఇప్పటిదే అనుకోవాలి. ఈ సంవత్సరం ఈ 5 ఏళ్ళ వరకు ఇక ఆయనదే నడుతుంది కాబట్టి ఆయనకే ఉంటది. ఆడికెళ్ళి తర్వాత ఇక బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ అంట. మళ్ళీ బీఆర్ఎస్. ఓకే కాకా నమస్తేనే. నమస్తే సార్. మంచిగా ఉన్నావా? మేము మంచిగానే ఉన్నాం కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము మందు కూడా తాగుతున్నాం. బాధలకు ఏం మందు? ఏ మందు తాగే మందు ఎందుకు? ఆ మందు తాగుతున్నాం, ఈ మందు తాగుతున్నాం, చచ్చిపోయే మందు కూడా తాగుతాం రేపు పొద్దుగల. ఎందుకు? ఏం ప్రాబ్లం వచ్చింది? ఏం ప్రాబ్లమే, ఇలా కాలంలో వాటి పోతే ఇవి పోవు, ఆడ బ్యాంకులో పోతే రూపాయి దొరకది. ఏం చెయ్యి మనం? మిషన్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు మా ఇబ్బందులు కాదు, నానా బాధ పడుతున్నాం. ఎవరు చెప్పింది ఏం లేదు, చేసింది రైతులకు ఇస్తున్నాం పేరు చెప్తున్నారు. ఆడ రైతులకు ఆట కొట్టే మమ్మల్ని ఏం ఏర్పడుతుంది. 1 క్వింటలకు 6 కిలోలు పోతున్నాయి. ఐకేపీకి 6 క్వింటాలు 6 కిలోలు పోతున్నాయి అంటే 1 క్వింటలకు ఎట్లా మేము బతికేది? అంటే రైస్ మిల్ రైతులు చేస్తున్నాం పేరు చెప్పడం మాత్రం రైతులది. రుణమాఫీ అయింది కానీ ఇది ఏంది చేసుడు? మళ్ళా మనకు ఇది లేదు, ఏది రైతు బంధు లేదు. అన్ని వెనక పడుతున్నాయి మాకు. ఇప్పుడు రైతుల విషయంలో పాస్ అయ్యండా ఫెయిల్ అయ్యండా? మరి రైతుల విషయం మేము ఇప్పుడు ఫెయిల్ పాస్ అని ఎట్లా చెప్తాం సార్? మాకు పని అయితే ఇప్పుడు అయితే ఏం జరుగుతుంది, అన్ని పెండగిళ్ళు ఉన్నాయి. ఎట్లున్నది రైతుల విషయంలో? మరి సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లున్నది చెప్తా వినండి. వింటాం. ఒకటి, ఈ వరకు రైతు బంధు పైసలు వాళ్ళేది, మాఫీ చేసిండు ఒకటి, అదొక్కటి అయింది. మళ్ళీ తీసుకుంటే ఇస్తారు, అది రైటే, కరెక్టే. రుణమాఫీ కరెక్టే ఉంది అంటున్నా. కరెక్టే ఉంది. ఆడోళ్ళకు 3,000 ఇస్తున్నాడు, 3,000 లేదు ఇప్పుడు, అవే 2,000 నడుస్తుంది. పెన్షన్లు అంటున్నావు? పింఛన్లు, ముసలి పెన్షన్లు, పింఛన్లు అవి లేదు. ఒకటి, బస్సులు అది పెంచి నువ్వు ఒకటి లాస్ అయ్యి. బస్సులు పెంచడం అంటున్నావు, ఫ్రీగా పెట్టి అది దాంట్లో నువ్వు లాస్ అయినావు. అందులో నువ్వు 5 రూపాయలు తగ్గించి నువ్వు రాజ్యమేలు, అదొక్కటి. బస్ తప్పు అంటావు? అది తప్పు, కరెక్ట్ తప్పు. ఎవరు రూపాయి ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు అంతే. నీకేమవసరము? చేసేది రాజకీయము, నువ్వు చేసేది కరెక్ట్ చేయి, అంతేగాని ఇంకో దాని గురించి బసుకురాయి మొత్తం. ఇప్పుడు ఆటోడు కొనుక్కున్నోడు వాడు ఏడుండాలి, ఎక్కడుండాలి, ఎడ బతకాలి? మనకి ఏం లేదు. బస్ వస్తే గట్టిగా వెళ్ళి పడుతురు ఆడేళ్ళు, మగవాడికి టికెట్. మరి టికెట్ తీసుకుంటే మరి సీట్లు దొరుకుతలేవా? ఎక్కడిది సీట్లు బీట్లేదు, ఏం లేదు. దొరికినట్టు లేకపోతే లేదు, ఇంకా మరి వచ్చినట్టే అంతే. ఇప్పుడు మరి మందు ధరలు ఏమైనా తగ్గించేది ఉన్నాయా అంటవా? మంచిగా ఉన్నాయా? మందా ఆయన ఇష్టం గాని మనం దానికి గురించి చెప్పలేము. ఏమో దాని గురించి మనం చెప్పలేము. నువ్వు చెప్పే ఏమంటావు? నువ్వు మందు ధరలు తగ్గియాలంటావా? మందు ధర తగ్గియాలి, ఈ మందు ధర తగ్గియాలి. మొగోడు నాదాని ఉంటే ఉండు, ఆడిది పోతుంది. ఇగో 7 దాకా పోతామంటే ఇక గీడి దాకానే పోతుంటది, పోతుంది. అది బొంబాయి దాకా పోతే తెలియదు, మహారాష్ట్ర దాకా పోయేది తెలియదు. పిరి బస్సు తెలంగాణ మట్టుకే ఉంది, అవుతా తెలంగాణ మట్టుకు పోతుంది. అది ఏం చేసి వచ్చేది తెలుస్తలేదు.
ఏడికి పోయినామంటే నేను గీడికి పోయినా పని ఉండి అయిపోయినా మా చెల్లి తాడికి అక్క తాడికి అవ్వగారింటికి అంటుంది. ఇక అమాయకుని పెళ్ళాము మొత్తము ఆడోళ్ళకి చేసిండు. మొగోళ్ళకి ఏం చేసేది అంట? మొగోళ్ళకి కూడా పిరిబాసు పెట్టాలంట? మొగోళ్ళకు పిరిబాసు పెట్టకు, ఆడోళ్ళకి పిరిబాసు పెట్టకు. నువ్వు 10 రూపాయలు దించి నువ్వు అందరికి సమైకంగా పెడితే నువ్వు అరే సార్ మంచి పెట్టినరా అని గొప్ప పేరు తెచ్చుకుంటావు. నువ్వు ఇంట్లో ఆడోళ్ళకు పిరిబాసు పెడితే మగోళ్ళకు మొత్తము లాగని చెప్తావు. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా బతారు? మొత్తం లాసు. జనాలు ఎట్లా చేస్తారు? నువ్వు కరెంటు పిరి ఇది పిరి ఏ పిరి ఇస్తున్నావు? ఏం పిరిస్తలేవు. పిరిచినా ఎవరు దోసుక తింటుర్రు. అంతా లీడర్ దోసుక తింటుర్రు. ఎట్లున్నది మరి కాంగ్రెస్ పాలన? దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. అన్ని సబ్బులు సరుపులు అన్ని పెంచుడు పెట్టిండు. మీకు పిరి బస్సు పెట్టారు కదా? పిరి బస్సు ఎందుకు పెట్టిండు? ఆయన ఇంట్లో పీనిగలే పెట్టిండు. పిరి బస్సు మంచిగా లేదా పథకం? లేదు. 2 నెలల పింఛన్ మునిగినాము, ముండరాండ్లము. మాకు ఏది ఆయన గురించి అవకాశం ఏం రాలేవు. పింఛన్లు రాలేవా? రాలేవు. 2 నెలల పింఛన్లు వాళ్ళేవు. మరి బరాబర్ ఇస్తున్నామని చెప్పుకుంటారు కదా? చెప్తారు గట్లనే. తినటోళ్ళు చెప్పకుండా ఏం చెప్తారు? రైతులకు ఎట్లున్నది మరి కాంగ్రెస్ వచ్చినాక? రైతులు గట్లనే ఉండరు. రైతులు ఇంకా కాంగ్రెస్ వచ్చినాక లాసు. రైతు బంధు లేదు, ఏది లేదు. ఆయన గెలిచిన నుంచి 2 పింఛన్లు లాస్ చేసిండు. పింఛన్లు పోయినాయి అంటావు? పింఛన్లు పోయినాయి. మరి కేసీఆర్ కు నేను చూసుకుంటే ఓళ్ళ ఏమంటావు? కేసీఆర్ నయమండి మాకైతే. తమ్మి నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చేసినా. డిగ్రీ చేసినావా? మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు వర్క్? ఏం లేదు, ఖాళీ డ్రైవింగ్ చేస్తున్నా. డ్రైవింగ్. అయితే మరి కాంగ్రెస్ దగ్గర దగ్గర ఏడాది అవుతుంది వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, వచ్చి లాభం లేదు, రాక లాభం లేదు, వేస్ట్ అది. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యిండు? వాస్తవానికి ఉద్యోగాలు అంటే యూత్ మొత్తం ఉద్యోగాల కోసమే అది చేసిర్రు. కాకపోతే వాళ్ళకే దెబ్బ తీసుకొచ్చిండు. ఉద్యోగాలు రాలేవంటున్నా? రాలేవు. ఏమొచ్చినా ఇవే ఆడి తిరుగుతున్నాం. ఇంకేం చెప్తున్నాం? ఇప్పుడు రైతుల విషయంలో రైతులు ఇంకా లాస్ సుత్తున్నాం కదా, మొత్తం 7 ఆడున్నారు. చాలా మంది అంటే ఈ రైతు భరోసా కోసం దానికోసం దీనికోసం చాలా ఆశపడ్డారు, కానీ అంత వేస్ట్ అయిపోయింది అది. మొత్తానికి సంవత్సర కాలంలో పాస్ అండ్ ఫెయిల్ అంటావు రేవంత్ రెడ్డి? మొత్తం దాన్ని చెప్పలేము ఇక, వేస్ట్ అది. పనులు చేసుట్లా కాదు, ఏ పని కూడా ఇవరకు అయిందే లేదు, ఒక్క పనే లేదు. స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ ఎట్లున్నాయి అసలు? మొత్తం ఇక తిడుతురు కదా, ఇప్పుడే చూస్తున్నావు కదా నువ్వు కూడా. ఏడవైనా తిట్టుడే ఉంది, కానీ మంచి చేసిన ఒక్కడు కూడా ఎప్పుడు చెప్పిన లేడు. వేస్ట్ అన్నది. ఉత్త కథనే అంటావు? ఉత్త కథనే, మొత్తం ఉత్త కథనే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుంది కదా రేవంత్ రెడ్డి, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నాయా పనులు? ఏం మంచిగా లేవు. ఏమైంది? మీకు పిరి బాస్ పెట్టిండు కదా? పిరి బాస్ పెడితే మాకు కడుపులోకి వస్తుందా? ఏమైంది మరి? రైతు బంధు ఏం లేకపోయే మందులు తక్కువ ఉన్నాయా? మందులు ఉన్నట్టు ఈ పిరిబాస్ పెట్టంగా అయిపోయానా? మందుల ధరలు ఎక్కువ ఉన్నాయా? పిరిబాస్ ఎట్లున్నది మరి? అది మీకు తెలియదు, మంచిగానే ఉందా? ఏమున్నది మంచిగానే. రోజు పోయేటోళ్ళకి అలవాటు. యాత్రలు పోతుండ్రు, ఇటు పోతుండ్రు, అటు పోతుండ్రు. ఇక ఇట్లా పనులు ఉన్న వాళ్ళం పోతామా? పింఛన్ తీసుకుంటున్నాను అత్తున్నా. మరి పింఛన్ కాంగ్రెస్ వచ్చినాక ఏమన్నా కట్ అయిందా? మంచిగానే వస్తుంది. మొన్న సర్వేకి వచ్చిర్రా? ఏం చెప్పినావు మళ్ళా? మంచిగానే ఉందా సర్వే? ఏ మంచిగా ఉన్నది ఎరకలేవు, చెడ్డగా ఎరకలే చెప్పినాము, ఊకున్నాం. ఎట్లా అనిపించింది? మన కొత్త పథకాలు పెడతారు అనిపించిందా? ఉన్నాయి కూడా వెకేటట్టు అనిపించిందా? ఎట్లా అనిపించలే మాకు, చెప్పినాము, ఊకున్నాం. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చే దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. మరి ఎట్లా అనిపిస్తుంది? పనులు మంచిగా ఉన్నాయా? ఏం మంచిగా లేవు. ఏమైంది? ఏం తక్లీఫ్ అయింది మీకు? ఏం తక్లీఫ్ అయినా వేస్టే ఉంది. ఇది ఎవరైతే బంధు ఒక పింఛన్ ఒకటి వస్తుంది. బరాబర్ టైం కన్నా పడుతుందా? అది టైంకి ఆడబడుతుంది. పడతలేదు. ఎట్లా? 2 నెలలు రాలే. 2 నెలల పింఛన్ రాలేదా? అయ్యో, పెంచుడు సంగతి అటు పెడితే వచ్చేది కూడా వస్తలేదు అంట. అయ్యో, చెప్పమ్మా, ఎట్లా అంటావు మరి? ఇప్పుడు పనులు చేసుట్లా పాస్ అంటావా ఫెయిల్ అంటావా సంవత్సరంలో? ఈ సంవత్సరం మీకు ఎంతవరకు జరిగినాయి? రైతులకు గానీ మీ పింఛన్లు గానీ అన్ని పథకాలు అందుతున్నాయంటే పాస్, అందకపోతే ఫెయిల్. ఇంకా పింఛన్లు 2 నెలలు అయిపోయినాయి, కానీ అచ్చోటి కరెక్ట్ వేస్తున్నాయి. కరెక్ట్ వేస్తున్నా. ఇంతకుముందు ఉన్న కేసీఆర్, ఇప్పుడు ఉన్న ఈ రేవంత్ రెడ్డి, ఇద్దరిట్లా మీకు ఓల్నాయేమో? ఇక అప్పుడు ఆయన చేసిన పనులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, కానీ ఈయన గిట్లా జరుగుతున్నాయి. ఇంకా ఆయనకి ఏది దొరకలేదు అంటారు కదా. అంటే అప్పులలో ఉంది అంటారు, అప్పులు ఉన్నాయి అంటారు, చేసిన పనులు బాగున్నాయి అంటారు, అటు రూడం ఉన్నాయి అంటారు.
అవి చేరిపోదాకా ఇవి పనులు కావాలంటారు. కాకా నమస్తేనే. నమస్తే మంచిగా ఉన్నావా? నమస్తే నీకే డబ్బులా? డబ్బులు. సరే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లున్నా దగ్గర దగ్గర ఏడాది అవుతుంది కదా. మాత్రం ఉంది ఉన్నోడికే పెడతారు లేని కథ పోవడం ఉన్నోళ్ళకి పెట్టడానికి ఏం పెడతారు? ఏం పెడతారు ఏంది గ్యాస్ ఇస్తాడు 500 గ్యాస్ ఒకటి ఎందుకు ఆడలకు బస్సు కావాలి ఏం పెట్టిండు మొగలని కింద దక్కిండు అది గొప్పతనమైనది. మొగోళ్ళని దొక్కడే అంటాం అది మొగోళ్ళకి ఎట్లా తక్లీఫ్ అవుతుంది అది? ఎంత తక్లీఫ్ ఇప్పుడు వాళ్ళు రాని బస్సులో కూర్చొని లేరు వాళ్ళు మిగిలిన సీటే మాది లేకపోతే లేదు దిగే తాత దిగు పక్కన నిలబడి ఉంటారు అంతే పైసలు ఇవ్వాలి నిలబడాలి. దగ్గర దగ్గర ఏడాది అవుతుంది కదా పనులు చేసుట్లా రేవంత్ రెడ్డి పాస్ అంటావా ఫెయిల్ అంటావా? పాస్ కదా పాస్ ఎందుకు పేలే వాళ్ళు రేవంత్ రెడ్డి? హామీలు లేదు సార్ మొత్తం ఇచ్చిన ఆలాడి ఒప్పుకుంటాం ఆలాడి నా దొంగ పట్టేది మా కన్నదాన్ని చంపేసింది ఆలాడి ఇదే దామచేరు ఆరు రాంపేట శివారు ఇదే నా పేరు లక్ష్మణ్ నేను తప్పేసి కన్న తండ్రి చంపేసి నాకు దొంగపడేసి ఆలాడి నీదా దొంగపడి కన్న తండ్రి చంపేసి సిద్ధరాములు మా సొంత అన్నాడి. సొంత అన్న అయితే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమే? కాంగ్రెస్ పార్టీ మా అన్నది మా అన్నాడు వాళ్ళు బసాపూర్ నా శివారు నా శివారు కన్న తండ్రి చంపేసి ఆలాడి చంపేసి ఆలాడి దొంగడి వేసుకొని మళ్ళా 2 లక్షలు టార్కాలు వచ్చాయి ఇంకా ఆపది కూడా ఇయ్యలేడు ఇంకా. సరే మన చంపాలని మన చంపాలని ప్లాన్ చేస్తుండు ఆల్రెడీ 20 రోజులు పెట్టుకున్నారు మన చంపాలని. లేదు సాబ్ నీ కార్ముక్తాన్ని ఒక 4 సార్లు నేను ఒరిన ఆల్రెడీ మరి నేను పోలీసులు అసలు పోలీసులు రారాట. ఎందుకు పోలీసులు రారాట ఆల్రెడీ జాగ్రత్త రారాట 20 ఎట్లా పెట్టాడా అని రైటింగ్ తెలుసుకోవాలి. సరే సరే నేను అడిగేదానికి చెప్పు. ఈ ఆడ దగ్గరకు వస్తుంది కదా రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? మంచిగా పాలన ఎట్లున్నది మీకు? ఏం లేదు పాలన మాకు పాలన ఏం లేదు మాకేం లేదు. ఫ్రీ బస్ పథకం ఎట్లున్నది? ఏ బతకాలని మాకు ఇగో మాకు అది మాకు ఏం లేదు. రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, అన్ని ఏవి లేవు. మొన్న కులకరణ సర్వే చేసారు కదా ఏం లేదు చేసి మాకు ఇస్తా అంటే బాధ కూర్చు ఆయన కూర్చు ఆయన కార్ముక్తా అని చెప్పి రేంద్ర రా తెలుసుకో. నాకు రేషన్ కార్డు బియ్యం కార్డు ఓటు కార్డు ఒకటి ఉంది. ఆ ఓటు కార్డు కూడా ఓటు ఒకటే ఉంది. రేషన్ కార్డు 50 ఏళ్ళు నా ఏజ్ 50. రేవంత్ రెడ్డి ఓళ్ళు ఏమంటావు ఇద్దరు ఇట్లా ఇగో న్యాయం చేసి ఇగో న్యాయం చేసి ఆల్రెడీ రెండో చేస్తుండొచ్చు అది మనం చెప్పలేము. కానీ చంపి దొంగపడి 17 ఎకరాలు దొంగపడి వేసుకున్నాను ఆల్రెడీ నేను చంపిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉందా మీకు? చేస్తుండే చేసే కాడికి పాస్ అంటావు ఫెయిల్ అంటావు పనులు చేసుట్లా? అయ్యో చేస్తుండు మంచిగానే. మీకు అన్ని ఎట్లున్నాయి? రైతుల విషయంలో ఎట్లున్నది పాలన? మంచిగానే ఉన్నాయి. అన్ని పథకాలు బరాబర్ అందుతున్నాయా? అందుతుంది. ఓకే అంటావా? కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుంది దగ్గర దగ్గర. ఎట్లా అనిపిస్తుంది మీకు పాలన? ఇప్పటికైతే బాగానే ఉంది. మరి రేపేం చేస్తాడో కానీ ఇప్పుడు ఇది వరకు రైతు భరోసా ఇస్తాను ఇది వరకు వేయలేదు. ఇక ఇంకా వాళ్ళు చేసేటి కార్యక్రమాలు బాగానే ఉన్నాయి కానీ ఇంకా కూడా వేయాలి. ఇంకా చేస్తేనే ఇంకా మెరుగవుతుంది. ఇక ఇంకా పోయినా కొద్ది ఇంకా ఎంత డెవలప్మెంట్ చేస్తే అంత ఫ్రీ అవుతారు. ఇప్పటి వరకు సంవత్సర కాలంలో 6 గ్యారంటీలు ఎంతవరకు అమలైనా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటి వరకు 6 గ్యారంటీ అయితే రాలేదు. ఫ్రీ బస్ ఒకటి వస్తుంది. ఫ్రీ బస్ ఒకటి ఇక ఆడోళ్ళు పోయేటోలే మనం మొగలో పోయేటోలే కానీ ఈ ఆడోళ్ళకి అయితే ఒక నయం అయిపోయింది అనుకో. ఇక మొగోళ్ళకి అయితే కష్టం అయిపోయింది. ఫ్రీ కరెంటు? ఫ్రీ కరెంట్ బాగానే ఉంది. 500 గ్యాస్ వస్తుంది? 500 గ్యాస్ ఇది వరకు ఇవ్వలే. పెన్షన్లు ఇట్లా టైం టు టైం పడుతున్నాయా? పెన్షన్ టైం పడతలేవు. రైతుల విషయంలో ఎట్లున్నది మరి? రైతులకైతే ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది. మొత్తం ఇంత ముందు నాకు కేసీఆర్ కి ఇప్పుడు నేను చూసుకుంటే ఓల్నాయమనిపిస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా వేయలేదు, రైతు బంధు వేయలేదు. ఇంకా రైతు బంధు ఇది వరకు అయితే ఇప్పుడు సంవత్సరం నుంచి కేసీఆర్ అయితే తొందరతోనే వేసేసిండు. ఇప్పుడు యాసంగి ఖరీఫ్ వచ్చింది, వానకాలం వేయలే, యాసంగి వేయలేదు. ఇది వరకు అయితే వేసేది ఉండే. ఇది ఒకటైతే మళ్ళీ ఫెయిల్ అవుతుండు. దీంట్లో మాత్రం ముందుగా ఏది వాళ్ళ ఇంట్రెస్ట్ పెడితే రైతులకు కొంచెం మేలు చేసినట్టు అవుతుంది, కొంచెం మెరుగవుతారు. వాళ్ళకు కూడా మన కాంగ్రెస్ పాలనకు కూడా కొంచెం ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. నువ్వెట్లా అనుకుంటున్నావు? ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి పనులు చేసుట్లా పాస్ అఫేలా?
ఒకటి కొంత రుణమాఫీ అని ఉన్నాడు, ఒకటి ఏంది ఉచిత బస్సు అని పెట్టిండు ఆడలకు, ఆడలో పెట్టిండు, బుద్ధిగా చంపుకుంటారు. మొత్తం తెరి చేసిండు. ఏమైంది పిరి బస్ తోటి ఎఫెక్ట్? ఒకటి రైతు బంధు లేదు, వాళ్ళు ముసలి కసంటిది పింఛన్ అసంటిది వాళ్ళకి ఆపార్థం చేసిండు, ఆపేరా? ఆపేసిండు. మొన్న పడ్డాయి, మొన్న ఒక నెల పడ్డాయి, అది కొంత నష్టం చేసిండు. ఓడి పెట్టమన్నాడు అని పిరిబాస్ ఓడి పెట్టమన్నాడు. చెప్పు ఎందుకు పిరిబాస్ పెట్టి? అదే తక్కువ చేయనుండే, కొంచెం బస్సు తగ్గించేయనుండే. రైతు బంధు ఎత్తాడు, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు. ఏం చేస్తుండో ఏమవుతుందో అర్థమైతలేదు. రుణమాఫీ కొందరు చేసేటోళ్ళు చేయలేదు. మళ్ళా 2 లక్షల మీద ఉన్న కట్టుకోమని చెప్పిండు. అట్లా కొట్టి మంది కట్టిర్రు బ్యాంకులలో అప్పు తీసుకొచ్చుకొని. వాళ్ళకి ఇంతవరకు మళ్ళీ మాపు లేదేం లేదు. మొత్తానికి రైతుల విషయంలో పాస్ అంటావా ఫెయిల్ అంటావా రేవంత్ రెడ్డి? రైతుల విషయం అయితే ఇప్పటికైతే ఫెయిల్ ఉన్నది, పాస్ అయింది లేదు. ఒక్కటి ఏం లేదు, ఒక బస్సు అనేది ఫ్రీగా నడుస్తుంది కదా, ఒకటి ఆడలో మేలు చేసింది, ఏం లేదు. బస్సులు కూడా చాలా తక్కువైనాయి అప్పటికి ఇప్పటికి. మొగోళ్ళు పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏది సీట్లు దొరకక మళ్ళీ బస్సులు తక్కువ ఉండి. ఇప్పుడు ఈయనకెళ్ళి ఇప్పుడు దొమ్మటి నుంచి ఏది ఈ రూట్ల కాజీపూర్ నుంచి, భూంపల్లి నుంచి, కాజీపూర్ నుంచి హైదరాబాద్ దాకా 3 బస్సులు ఉన్నాయి తమ్ముళ్ళు. ఇప్పుడు ఒక్క బస్సు గతలేదు. ఎంత నష్టం అవుతుందో వాళ్ళకి. 3 బస్సులు క్యాన్సల్. ఎట్లున్నది కాంగ్రెస్ ఏడాది పాలన? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పటి వరకు వచ్చింది బాగానే ఉన్నది, రైతుల కొనుగోలు బాగానే ఉన్నాయి, అన్ని విషయాలలో బాగానే ఉన్నది. ఆయన ఇచ్చిన హామీలలో అన్ని నెరవేర్చిండు. ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ నెరవేర్చిండు. ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ వచ్చింది. 200 యూనిట్ల వరకు మెరుగు చేసిండు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కూడా అయింది, కొంతమందికి జరగలేకపోవచ్చు, అది అనివార్య పరిస్థితుల్లో వాళ్ళదేందో వీళ్ళదేందో మనకు తెలియదు. కానీ ఇంతవరకు రుణమాఫీ కూడా మంచి కంగ్రాచులేషన్స్ సార్, బాగానే చేసిండు. రైతుల పట్ల మంచిగా చేసిండు. కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు రైతు భరోసా అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ 2 పంటలు మిస్ అయినాయి. కనీసం ఈ యాసంగి వరకన్నా 15,000 కాడికి వేస్తారేమో అని ఆశపడుతున్నాం. ఇక రేపు వస్తుండో దసరా కన్నాడు, ఇప్పటి వరకు రాలేదు. నెక్స్ట్ డిసెంబర్ 6-7 తారీఖు నాడు ఇస్తామంటారు. ఒకవేళ ఇస్తే సూపర్ సక్సెస్. లేదంటే రైతు విషయంలో మాత్రం రైతుల మాత్రం చాలా కొద్దిగా మెరుగు కాదేమో అనిపిస్తుంది. రైతు భరోసా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు, ఎందుకంటే అలవాటు పడ్డటువంటి గుణం అయిపోయింది అది. ఖచ్చితంగా కేసీఆర్ అనేటైనా రైతు భరోసా ఒకటి ఇవ్వాలి. ప్లస్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజులలో ఖర్చులకు ముసలి కానీ ఆసరా పెన్షన్లు కానీ అవి 2016 నుంచి వెళ్ళి 4,000 వరకు చేస్తామన్నారు. అది కూడా చేయాలి కొంచెం, ఎందుకంటే సరే ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఏది ఏమైనా సరే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తారో, సెంట్రల్ నుంచి తెస్తారా, ఎక్కడి నుంచి తెస్తారో ఏం లేకుండా కానీ రైతుల పట్ల కానీ ఈ ఆసరా పెన్షన్ల విషయంలో కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకొని ఒక పింఛన్లు పెంచాలంటున్నావా లేకపోతే టైం టు టైం వేయాలి? టైం టు టైం వేస్తుండు. ఒక రోజు నెల వెనక ముందుగా వేస్తుండు, వేయడం లేదని కాదు. కానీ 2016 నుంచి 4,000కు పెంచితే బాగుంటది. ఇంకా ఎవరిది అయినా కొంతమంది వికలాంగులు కూడా అందరి పరిస్థితి దాని మీదనే ఉన్నది దృష్టి, ఏది పెన్షన్ విషయంలో. మిగతా అంతా సక్సెస్ బాగానే. ఇట్లుంది కాంగ్రెస్ ఏడాది పాలన? అది మంచిగానే ఉంది. తెలంగాణ కూడా మంచిగానే చేసిండు. ఈ రుణమాఫీ అనేది కాంగ్రెస్ చేస్తానని చేయలేదు. మళ్ళా ఈ పింఛన్లు కూడా 4,000 పెంచుతాడు, 4,000 పెంచలేదు. మళ్ళీ ఒకటి ఈ డెలివరీ అయిన కేసులలో కూడా అవి ఫెయిల్ చేసిండు. ఇవి ఏం ఫెయిల్ అయింది డెలివరీ అయిన కేసులలో? ఆడపిల్ల పెడితే 13,000 14,000 ఇస్తాడు, మగపిల్లాడు పెడితే 12,000 ఇస్తాడు. ఇస్తానా లేదా? అది ఒకటి. మళ్ళా ఈ పింఛన్లు ఇది ఒకటి ఫెయిల్ అయింది. కళ్యాణం లక్ష్మి అవి ఇస్తలేడు. వస్తలేదా ఇప్పుడు? వస్తలేదు సార్. తులం బంగారం ఏమో ఇస్తామంటారు కదా, అవి ఇయ్యనే లేదు. కొత్త సంవత్సరాలు ఇస్తారట. అప్పుడు అన్నాడు, ఇప్పుడు ఇస్తలేడు కదా. కొత్త సంవత్సరాలు ఇస్తారట ఇప్పుడు, ఇంకో నెల అయినాక. ఇప్పుడు కొత్త సంవత్సరం పోతుంది, పాత సంవత్సరం పోతుంది సార్. మీకు వచ్చే పింఛన్లు టైం టు టైం వస్తున్నాయా లేదా? పెంచిండు రోజు వెనక ముందు, ఒక రోజు వెనక ముందు 2,000 ఇస్తుండు. ఇక అంతే. ఇప్పుడు పాస్ అంటావు ఫెయిల్ అంటావు పనులు చేసుట్లా ఈ ఏడాదిలో? ఫెయిల్ అని ఎట్లా అని రాదు, ఫెయిల్ అని రాదు, పాస్ అని రాదు, సగం ఉన్నాడు. సగం ఉన్నాడు.